వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం ఒక టైటిల్ పెట్టున్నాం, నూజివీడు వర్సెస్ గన్నవరం అనే ఒక టైటిల్ మనం పెడతాం జరిగింది. యాక్చువల్గా చాలామందికి డౌట్ వస్తుంది, నూజివీడు గన్నవరం ఆ రెండు చోట్ల ఉంది కూడా టీడీపీ ఎమ్మెల్యేలే. గన్నవరం నుంచి వంశీని ఓడించి మరీ మొన్న చూసినట్లయితే వెంకట్రావు ఎమ్మెల్యే అయ్యారు, యార్లగడ్డ వెంకట్రావు. ఇక మరోవైపు చూసినట్లయితే నూజివీడులో వైఎస్ఆర్సీపీని ఓడించి పార్థసారథి అంతకు ముందుగానే ఎన్నికల ముందుగానే ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఆ పార్టీలోకి రావడం జరిగింది, ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అంతేకాదు ఇక్కడ చూసినట్లయితే నూజివీడు నుంచి పార్థసారథికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే చాలా గొప్ప అనుకున్నారు చాలామంది, ఎందుకంటే అప్పటికప్పుడు ఆయనకి ఆ అవకాశం దొరికింది టీడీపీ నుంచి. అంతేకాదు లోకేష్కి చాలా తక్కువ టైంలోనే ఆయన దగ్గర అయ్యారు, ఆయనకి ఏకంగా మంత్రి పదవే ఇచ్చారు. లోకేష్ ప్రపోజల్తోనే ఆయనకి మంత్రి పదవి వచ్చింది అనేది చాలామంది చెప్పుకుంటున్నమాట ఆయన మంత్రి అయిన దగ్గర నుంచి. అలా పార్థసారథి వైసీపీ నుంచి వచ్చిన ఆయనకున్న కొన్ని క్రెడిబిలిటీస్ కానీ, ఆయనకున్న వైసీపీలో కానీ, అంతకుముందు కాంగ్రెస్లో కానీ ఆయన ఫ్యామిలీకి ఉన్న హిస్టరీ కానీ ఆయనకు మంత్రి పదవి దక్కేలా చేసింది. వీటన్నిటికంటే కూడా సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా ప్రత్యేకించి యాదవ్ సామాజిక వర్గానికి చెందిన పార్థసారథికి ఆ మంత్రి పదవి లభించిందంటే కూడా అదొక కారణం. ఇది కూడా మనం చెప్పుకున్నది కూడా ఒక కారణం. అలా నూజివీడికి గన్నవరానికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన మంత్రిగా ఉన్న మంత్రి కంటే ముందు ఎమ్మెల్యేనే పార్థసారథి. ఇటు చూస్తే వెంకట్రావు, యార్లగడ్డ వెంకట్రావు కూడా ఎమ్మెల్యేనే. ఫస్ట్ టైం టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళిద్దరు కూడా. ఈవెన్ ఇతని హిస్టరీ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన చరిత్ర యార్లగడ్డ వెంకట్రావుది. మరి అలాంటి వాళ్ళిద్దరి మధ్య కూడా ఇప్పుడు నిజంగానే చాలా సీరియస్ ఫైట్ నడుస్తోంది. ఒక ఆధిపత్య పోరుకు నూజివీడి కాన్స్టిట్యున్సీ కానీ గన్నవరం కాన్స్టిట్యున్సీ కానీ వేదిక అవుతుంది. ఇంకా గట్టిగా మనం చెప్పుకోవాలి అంటే ఈరోజు యార్లగడ్డ వెంకట్రావు వర్సెస్ కొలుసు పార్థసారథి అన్న విధంగా అక్కడ పరిణామాలు ఉన్నాయి. ఏకంగా ఇది ఎంత దూరం వెళ్ళిందంటే పార్టీ అధిష్టానం దాకా ఈ పంచాయతీ వెళ్ళే పరిస్థితులు అయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. దానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అటు గన్నవరం కానీ ఇటు నూజివీడు కానీ ఈ రెండు కృష్ణా జిల్లాలోనే అత్యంత చైతన్యవంతమైన కాన్స్టిట్యున్సీస్గా వాటికి పేరుంది. సో అలా ఆ కాన్స్టిట్యున్సీస్ నుంచి అనుకోని విధంగా అసలు యాక్చువల్గా పెనమలూరు కాన్స్టిట్యున్సీ నుంచి కొలుసు పార్థసారథి గతంలో ఆయన ఎమ్మెల్యే అయ్యారు, అక్కడ నుంచి మంత్రిగా కూడా పనిచేశారు కాంగ్రెస్లో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. గత ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే అయినా జగన్మోహన్ రెడ్డి తన మంత్రిని చేయలేదన్న కోపం పార్థసారథికి ఉంది. చాలాసార్లు చాలా వేదికల మీద జగన్మోహన్ రెడ్డి తనను పట్టించుకోవట్లేదనే ఆవేదన కూడా చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. ఎన్నికల నాటికి వచ్చేటప్పటికే ఆఖరికి జోగి రమేష్ లాంటి వాళ్ళకు జిల్లా నుంచి, అంతకంటే ముందుగా కృష్ణా జిల్లా నుంచి నాని లాంటి వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చారు. కానీ యాదవ్ సామాజిక వర్గం నుంచి ఉన్న తనకు మంత్రిని కనీసం ఆ కన్సెప్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదన్న ఆవేదన ఉంది. ఎన్నోసార్లు పార్థసారథి అది దాచుకోకుండా తన మనసులో మాట చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే హీ డిజర్వ్స్ దట్. గతంలో మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షానికి పరిమితమైన 2014 ఎన్నికల సమయంలో లోటస్ పాండ్లో పార్టీ కేంద్ర కార్యాలయం ఉండేది వైఎస్ఆర్సీపీది విజయవాడలో. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు 14లో ముఖ్యమంత్రి కావడం, టీడీపీ అధికారంలోకి రావడం తర్వాత ఆయన యాక్టివిటీ అంతా కూడా అమరావతి కేంద్రంగా నడుస్తూ వచ్చింది. అందుకే అమరావతిలో అంటే ప్రత్యేకించి ఏపీలో ఆయన జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కే పరిమితమయ్యారని విమర్శలు వచ్చాయి. అప్పుడు ఏపీలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలని అనుకున్నారు, అది కూడా పర్టికులర్గా విజయవాడలో అనుకున్నప్పుడు ఎవరు కూడా ముందుకు రాలేదు జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ ఆఫీస్ ఇవ్వడానికి. చాలామందిని జగన్మోహన్ రెడ్డి కాల్ఫర్ చేస్తే అంత ముందుకు రాని పరిస్థితుల్లో పార్థసారథి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి తన సొంత ఆఫీస్ని ఆయన పార్టీ ఆఫీస్గా మార్చడం జరిగింది. ఆ పార్టీ ఆఫీస్ కేంద్రంగానే ఆల్మోస్ట్ 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ యాక్టివిటీ జరిగింది. అక్కడి నుంచే ఆ పార్టీ నేతలు ప్రెస్ మీట్లు నిర్వహించేవాళ్ళు. సో అలా పార్థసారథి జగన్మోహన్ రెడ్డి కోసం చాలా విషయాల్లో ఆయన జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా నిలబడ్డారు. తన ఎసెట్స్ విషయంలో కావచ్చు, మిగతా విషయంలో కావచ్చు, అందులో ఎలాంటి డౌటు లేదు. ఆయన లాయల్టీని టువర్డ్స్ టు వైఎస్ఆర్సీపీ ఎవరూ కాదనలేరు. అలాంటి పార్థసారథి 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాత్రం ఆయనకు తనకన్నా జూనియర్ అయిన జోగి రమేష్కి, తనకన్నా జూనియర్ అయిన కొడాలి నాని లాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడాన్ని ఆయన అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే 2.5 ఏళ్ల తర్వాత కొడాలి నానిని పక్కన పెట్టిన సమయంలోనైనా తనకు మంత్రి పదవి దక్కుతుంది. ఎందుకంటే జిల్లా నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ను, కొడాలి నానిని ఇద్దరిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు ఆ రోజు. అప్పుడు తనకైనా అవకాశం దక్కుతుంది అనుకున్నారు కానీ బట్ జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా పార్థసారథిని తీసుకోలేకపోయారు. ఆ కండిషన్ కావచ్చు, అదేవిధంగా జిల్లాలో అనుకున్న ఈక్వేషన్స్లో ఉన్న సఫికేషన్ కావచ్చు పార్థసారథిని ఆ పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యేలాగా చేసింది. అయితే పార్థసారథి వస్తే తనకు పెనమలూరు టికెట్ దక్కదనే ఆందోళన బోడే ప్రసాద్ పార్టీ దగ్గర ఎన్నోసార్లు ఎక్స్ప్లోర్ అయ్యే ప్రయత్నం చేశాడు. సో ఈ క్రమంలోనే కన్నీళ్లు పెట్టుకునే ప్రయత్నం కూడా చేశాడు ఆయన. ఈ క్రమంలోనే పార్టీ అధిష్టానం వయా మీడియాగా ఆయనకి నూజివీడు టికెట్ అయితే ఇచ్చింది. సో నూజివీడు నుంచి పార్థసారథి మొన్న పోటీ చేయడం జరిగింది.
దెన్ ఆయన గెలిచారు కూడా మొన్నటి ఎన్నికల్లో, వెంటనే మంత్రి కూడా అయ్యారు. ఈరోజు ఐఎన్పిఆర్ మినిస్టర్గా కూడా ఉన్నారు ఆయన, పబ్లిక్ రిలేషన్స్. సో ఈరోజు చూసినట్లయితే ఇక మరోవైపు చూస్తే గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు ఏంటో మనకు తెలుసు. 2019 ఎన్నికల్లో ఆ రోజు వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన వంశీ మీద పోటీ చేసి ఓడిపోయారు చాలా తక్కువ నేరోతో. అక్కడి నుంచి చూస్తే వంశీ ఆ పార్టీలోకి వచ్చిన తర్వాత చాలా సఫికేషన్ ఫీల్ అయ్యారు ఆయన. అటు దుట్ట ఈయన కలిసి ఎన్నోసార్లు వంశీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ పోరాడుతూ ఎన్నో కేసులను కూడా ఎదుర్కొన్న సందర్భం. అందుకే అలాంటి వంశీని పార్టీలోకి తీసుకోవడానికి వాళ్ళు వ్యతిరేకిస్తూ వచ్చారు, అందరికీ తెలుసు అది. అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఈ పరిణామాల తర్వాత యార్లగడ్డకి ఒక సఫికేషన్ పార్టీలో. వంశీ వైఎస్ఆర్సీపీలో ఉన్నన్ని రోజులు తనకి టికెట్ రాదనే విషయం యార్లగడ్డ వెంకట్రావుకు తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి మీద ఆయన తిరుగుబాటు జెండా ఎగరేసే ప్రయత్నం చేయడం, ఇదే సమయంలో లోకేష్ పాదయాత్ర గన్నవరంలోకి రావడం, అదే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చే ప్రయత్నం ఆయన చేయడం, ఆ పార్టీ కూడా రెడ్ కార్పెట్ వేయడం జరిగింది. వెంటనే గన్నవరం టికెట్ కూడా అనౌన్స్ చేశారు యార్లగడ్డకు. దెన్ గన్నవరం నుంచి వంశీ లాంటి ఒక వ్యక్తిని కూడా ఓడించి యార్లగడ్డ ఫస్ట్ టైం మొన్న ఎమ్మెల్యే కావడం జరిగింది. దట్స్ ఫైన్, అంతవరకు ఓకే. ఈరోజు అధికార పార్టీలోనే ఉన్నారు ఇద్దరు, ఒకరు ఎమ్మెల్యేగా ఒకరు మంత్రిగా కూడా ఉన్నారు. ఎమ్మెల్యే మంత్రి అయ్యారు పాదసారథి. కానీ ఈరోజు చూసినట్టయితే లోకల్ పాలిటిక్స్ వాళ్ళిద్దరినీ కూడా అనుచరుల మధ్య జరుగుతున్న ఒక ఆధిపత్య పోరు. ఎందుకంటే ఇద్దరు వైఎస్ఆర్సీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఆ అనుచరులు ఇద్దరు కూడా స్థానికంగా వాళ్ళతో పాటు ఇటు టీడీపీలోకి వచ్చిన వాళ్ళే. అనుచరుల మధ్య స్టార్ట్ అయిన ఆధిపత్య పోరు కానీ ఈగో ఇది కానీ చాలా దూరం వెళ్తుంది. ఒక మంత్రిగా తనకి ప్రయారిటీ ఇవ్వాలి అనేది పాదసారథి అండ్ కో చెప్తున్నమాట. బట్ అదే సమయంలో నూజివీడు కేంద్రంగా అనేక అరాచకాలు జరుగుతున్నాయి అనేది వెంకట్రావు అనుచరులు చేస్తున్న వాదన. అటు ఇసుక తవ్వకాలు, ఇసుక ఎంత ఫ్రీ అని ప్రభుత్వం చెప్తున్నా కొన్ని చోట్ల ఎమ్మెల్యేల చేతిలో, ఎమ్మెల్యేల గుప్పెట్లోనే ఇసుక వ్యవహారం ఉంది అనేది ఆల్మోస్ట్ కొన్ని వార్తలు కూడా చాలా దారుణంగా బయటకు వస్తూ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున మట్టి తవ్వకాల విషయంలో కావచ్చు, ఇసుక తవ్వకాల విషయంలో కావచ్చు, మిగతా అంశాల విషయంలో కావచ్చు, గ్రానైట్ క్వారీస్ విషయంలో కావచ్చు, సో ఆ రెండు కాన్స్టిట్యున్సీస్ ఎప్పుడు కూడా వార్తల్లోనే ఉంటాయి. సో ఎవరి డామినేషన్ అక్కడ వాటిని ఎక్వైర్ చేసే విషయంలో కావచ్చు, వాటిని పంచుకునే విషయంలో కావచ్చు, వాటాల విషయంలో కావచ్చు, ఆ తేడాలు నూజివీడు నుంచి గన్నవరంలోంచి ఏదైతే క్వారీస్ లారీస్ వెళ్తున్నాయంటూ కూడా కొందరు ఆరోపణ అయితే, మట్టి ఇసుక మొత్తం తవ్వుపోస్తున్నారు పాదసారథి అనుచరులు అంటూ ఇంకొందరి ఆరోపణ. ఓవరాల్గా చూసినట్లయితే ఈ రెండు కాన్స్టిట్యున్సీస్ ఎప్పుడు రాజకీయంగా చైతన్యంగా ఉంటాయి, అటు ప్రకృతి వనరులు ఎక్కువగా ఉన్న కాన్స్టిట్యున్సీస్ కూడా. అందుకే అది అటు తిరిగి ఇటు తిరిగి వీళ్ళ మధ్య ఆధిపత్య పోరుకి, అనుచరుల మధ్య ఆధిపత్య పోరు స్టార్ట్ అయ్యి అది వీళ్ళిద్దరి మధ్య కూడా ఆధిపత్య పోరుకి దారితీస్తుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి. అది ఎంత దూరం వెళ్ళిందంటే ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టుకుని మరి ఒకరిపై ఒకరు, మొన్న చూసాం కూడా యార్లగడ్డ వెంకట్రావు విమర్శలు చేయడానికి, అలా అంత దూరం వెళ్తున్న పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు పార్టీ అధిష్టానం దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అనేది అనుచరులు చెప్తున్నమాట. మొత్తానికి ఈ పరిణామాలు యార్లగడ్డ వర్సెస్ ఏదైతే పార్థసారథి అనే పరిణామాలు టీడీపీ అధిష్టానానికి అయితే మాత్రం ఒక సవాల్ అనుకోవాలి ఈ ఇష్యూని సాల్వ్ చేయడం. మరి ఎటు తిరిగి ఎటు వెళ్ళబోతున్నాయి ఈ పరిణామాలు అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.